మరికొద్ది రోజుల్లోనే ఐపీఎల్ మెగావేలం సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా జరగనుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రారంభం కానుంది. విదేశాల్లో ఐపీఎల్ వేలాన్ని నిర్వహించడం వరుసగా ఇది రెండోసారి. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా అందులో ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మందినే షార్ట్ లిస్ట్ చేసింది. వాళ్లలో మొత్తంగా 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లు కూడా ఉన్నారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్లలో 366 మంది భారత ఆటగాళ్లు, 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అయితే కొన్ని ఫ్రాంచైజీలు వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నాయి. ఆర్టీఎం కార్డు ద్వారా ఎవరిని దక్కించుకోవాలి, భారీ మొత్తాన్ని ఎవరి కోసం వెచ్చించాలని స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ దగ్గర ఉన్న 3 ఆర్టీఎం కార్డులతో స్టార్ ప్లేయర్లను సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంది. గత సీజన్ లో వరుసగా విజయాలతో హోరెత్తించి ప్లే ఆఫ్స్ కు చేరుకున్న ఆర్సీబీ 3 ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, ఎస్ దయాల్ కోసం 37 కోట్లు వెచ్చించింది. మిగిలిన 83 కోట్లతో ఆర్సీబీ గరిష్టంగా 22 మందిని కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందులో 8 మంది విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో ఆర్సీబీ ఆర్టీఎం కార్డు ఉపయోగిస్తూ వీలైనంత తక్కువ మొత్తంతో నాణ్యమైన ప్లేయర్లను సొంతం చేసుకోవాలని భావిస్తుంది. గ్లెన్ మ్యాక్స్వెల్, ఫ్యాబ్ డు ప్లెసిస్, మహమ్మద్ సిరాజ్, విల్ జాక్స్ లలో 3 ప్లేయర్లను తిరిగి గూటికి చేర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. 36 ఏళ్ల మ్యాక్సీ గత ఐపీఎల్ సీజన్ లో పేలవమైన ప్రదర్శన చేశాడు. అయితే ఫామ్ కంటే తన క్లాస్, స్పిన్ బౌలింగ్, ఫీల్డింగ్ లో నేర్పును చూసి ఆర్టీఎం ఉపయోగించాలని ఆర్సీబీ భావిస్తుంది. మరోవైపు 40 ఏళ్ల డు ప్లెసిస్ ను కూడా ఆర్టీఎం తో తిరిగి దక్కించుకోవాలని ఆర్సీబీ ప్లాన్ చేస్తుంది. గత 3 సీజన్లలో జట్టును డు ప్లెసిస్ 2 సార్లు ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. ఇటీవల కరేబియన్ లీగ్ లో సెయింట్ లూసియా కింగ్స్ ను విజేతగా నిలిపాడు. ఈ క్రమంలో డు ప్లెసిస్ ను తిరిగి తమ గూటికి తెచ్చుకొని కెప్టెన్సీ ఇచ్చే యోచనలో బెంగళూరు ఫ్రాంచైజీ ఉంది. ఇక 2018 నుంచి బెంగళూరుతో ఉంటున్న సిరాజ్ కోసం ఆర్సీబీ తమ ఆర్టీఎం కార్డును ఉపయోగించాలనుకుంటుంది. ఈ 3తో పాటు ఆల్రౌండర్ విల్ జాక్స్ ను కూడా తిరిగి దక్కించుకోవాలని బ్యాకప్ ప్లాన్ తో పెట్టుకుంది. ఈ 4లో ఆర్టీఎం తో 3ని దక్కించుకోవడానికి ఆర్సీబీ ప్రధాన వ్యూహంతో మెగా వేలంలోకి వెళ్లనుంది. ఒకవేళ వ్యూహాలు ఫలించకపోతే విజయ్ కుమార్ వైశాఖ్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్ లలో కొందరిని దక్కించుకోవాలని చూస్తుంది. మరి ఆర్సీబీ తీసుకునే నిర్ణయం కరెక్టో కాదో మీరే కామెంట్స్ లో చెప్పండి. ఐపీఎల్ యాక్షన్ కి ఇంకా మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.